చూస్తున్నాము అంగట్లో సరుకుల్లాగా నామినేటెడ్ పదవులు అమ్మే ఒక గ్యాంగ్ మార్కెట్లో తిరుగుతోంది. ఆ మార్కెట్లో తిరుగుతున్న ఆ గ్యాంగ్తో కానీ మీరు జాగ్రత్తగా లేకపోతే లక్షల రూపాయలు మీ దగ్గర నుంచి స్వాహా చేసేస్తారు. ఆ తర్వాత అడిగితే మాట మార్చేస్తారు. ఇదైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు ఎన్నో బయటపడుతూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కొద్దిమంది దళారులు ఆ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాట్లాడేవాళ్ళు. బట్ ఆ తర్వాత వచ్చిన సంస్కరణల నేపథ్యంలోనే అలాంటి కేసెస్ అన్నవి కొద్దిగా గొప్ప తగ్గుతూ వచ్చాయి. కానీ నామినేటెడ్ పదవులకు సంబంధించి మాత్రం ఇంకా అదే తంతు కొనసాగుతోంది అన్నదైతే మనకి ప్రతి సందర్భంలోనూ నిరూపితమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే ప్రభుత్వాలు మారినప్పుడు, కొత్త ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల్లో మీకు అవకాశం ఇస్తామంటూ ఒక గ్యాంగ్ మార్కెట్లో దిగిపోతుంది. 5 లక్షల నుంచి మొదలుపెట్టి 5 కోట్ల రూపాయల దాకా ఈ నామినేటెడ్ పదవులు ఇప్పించేందుకు వాళ్ళ ఖర్చులాగానో లేకపోతే ఆ రాజకీయ నాయకుల లంచంలాగానో దానికి ఒక కలరింగ్ ఇచ్చేసి వీళ్ళు కవరేజ్ చేస్తూ పోతూ ఉంటారు. ముఖ్యంగా చూస్తే మనం చూస్తున్నాం నామినేటెడ్ పదవుల్లో ముఖ్యంగా ఈ కార్పొరేషన్ చైర్మన్లు, అందులో ఉండే మెంబర్లు, డైరెక్టర్ల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే చివరికి ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఇప్పుడు చివరికి గవర్నర్ పొజిషన్ల వరకు కూడా ఈ నామినేటెడ్ పోస్టుల పేరుతో దాని పేరుతో లక్షలు కోట్లాది రూపాయలు కలెక్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. దాంట్లో అమాయకులు ప్రతి సందర్భంలో ఇరుక్కుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పుకోలేక బయటికి రాలేక ఇబ్బంది పడుతున్న సందర్భం చూస్తున్నాం. అంతేకాకుండా కొద్దిమంది అప్పులు చేసి మరీ ఆ పదవిని అలంకరిద్దామనే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక దాని నుంచి బయటపడలేక అంతర్మదనంతో కుమిలిపోతున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ నిన్న మనము నిన్న ఒక న్యూస్ని బ్రేక్ చేసాం. అందులో ముఖ్యంగా చూస్తే ఏవైతే ఈ నామినేటెడ్ పదవుల పేరుతో జనాలు ఎలా బురిడి కొట్టిస్తారు, ఆ బురిడి కొట్టించే క్రమంలో అమాయకులను ఎలా మాటలో దింపుతారు, మాటలతో వాళ్ళని ఎట్లా మంత్రముగ్ధుల్ని చేసి వాళ్ళని బుట్టలో పడేస్తారన్న దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. అందులో ముఖ్యంగా పసునూరు ప్రవీణ్ రెడ్డి ఈ వ్యక్తి ఫస్ట్ ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తిగా పరిచయం అయ్యి ఆ తర్వాత తనకి అన్ని పార్టీల్లోనూ అన్ని స్థాయిల్లోనూ తనకు పరిచయాలు ఉన్నాయంటూ చెప్తూ రావడంతో పాటు దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అప్పటికే జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని అందులో తను కూడా ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ అమాయకులను బుట్టలో వేసుకుంటారు. ఆ బుట్టలో వేసుకున్న వాళ్ళు అక్కడితో ఆగట్లేదు. ఏ పొజిషన్ కావాలన్నది మనము కామెడీగా ఆలోచిస్తే వెంకీ అనే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అందులో మీకు జింకు కావాలా బంకు కావాలా అన్నట్టు ఇక్కడ చిన్న పొజిషన్ ఏది ఒక ఫిల్మ్ ఏదైతే సెన్సార్ బోర్డు ఉందో సెన్సార్ బోర్డులో మెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లో ఒక సభ్యుడిగా కూడా నేను మీకు పొజిషన్ ఇప్పిస్తాను అనేంత స్థాయికి వాళ్ళ అవినీతి లేకపోతే వాళ్ళ మాటలు వెళ్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టలేకపోతున్నారు అన్నది. ఈరోజు మరొకసారి మనం శశిధర్ని మనతో పాటు లైవ్లోకి తీసుకొచ్చాం. ఎందుకంటే ఏదైతే నిన్న మనము చేసిన లైవ్ ఉందో దానికి కొనసాగింపుగా ఇవాళ లైవ్ను మనం కొనసాగిస్తున్నాము. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే నామినేటెడ్ పదవుల పేరుతో ఏదైతే పందేరం నడిపే ప్రయత్నం చేశారో అందులో బాధితుడిగా ఆయన ఉన్నారు. అతన్ని ఈ రొంపులోకి దింపిన వ్యక్తిగా ప్రవీణ్ కుమార్ ఉన్నారు, పసునూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఆయనని మనం లైవ్కి రమ్మని ఆహ్వానించాము. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకి ఇప్పటికీ ఆయన ఎప్పుడో ప్రీ షెడ్యూల్డ్ మీటింగ్స్ ఉండడం వల్ల ఇవాళ రాలేకపోతాను, రేపు వస్తాను అని చెప్పారు. ఆ చాటింగ్ కూడా నేను కాసేపట్లో నేను బయట పెడతాను. ఆయన చెప్పే ప్రకారం రేపు ఖచ్చితంగా ఆయన లైవ్కి వస్తారు. కాబట్టి లైవ్లోకి వచ్చినప్పుడు నిన్న ఏదైతే చెప్పిన మాటలు ఉన్నాయో, నిన్న ఏవైతే తను కరెక్ట్ అనే విషయం చెప్పుకునే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం ఎంత మాత్రం కరెక్ట్ అన్నదో మనం చూద్దాం. ఒకసారి శశిధర్ గారిని మరొకసారి మనము గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు లైవ్లో నేను తనతో చేసిన చాటింగ్. హాయ్ ప్రవీణ్ గారు, చిదంబర్ హియర్ ఫ్రమ్ బీఆర్కే న్యూస్, ప్లీజ్ కాల్ బ్యాక్ అని పెట్టాను. ఎందుకంటే అప్పటికే 2-3 సార్లు కాల్ చేస్తే తను తెలియలేదు. సో గుడ్ ఈవినింగ్ అండి, ఐఎమ్ నాట్ ఇన్ సిటీ, విల్ కాల్ యూ బ్యాక్ ఆఫ్టర్ రీచింగ్ అని చెప్పి అతను రెస్పాండ్ అయ్యారు. దానికి యాజ్ మెన్షన్డ్ ఎస్టర్డే ఐ రిక్వెస్ట్ యూ టు జాయిన్ అవర్ లైవ్ షో టుడే at 7 PM అండ్ క్లియర్ ద థింగ్స్ అని పెట్టాను. ఎందుకంటే ఏదైతే ఇప్పటికే తన మీద ఆరోపణలు వచ్చాయి, ఆరోపణలకి తను సమాధానం చెప్పడానికి ఒక అవకాశం ఇవ్వాలి. కాబట్టి అది ఖచ్చితంగా మేము ఎథికల్ జర్నలిజం కింద మేము కన్సిడర్ చేస్తాం. కాబట్టి బీఆర్కే న్యూస్ నుంచి ఆయన కూడా అవకాశం ఇచ్చాము, ఆయన వర్షన్ ఏదో చెప్పుకునేందుకు. అందులో దానికి అతను రెస్పాండ్ అవుతూ సారీ ఐ హ్యావ్ ఏ ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్, సో ఐ విల్ ప్లాన్ టు మీట్ టుమారో అని పెట్టారంటే రేపు అన్నారు. సో ఓకే, నో ప్రాబ్లం, రేపు మీతో మళ్ళీ నేను ఒకసారి షో చేస్తాను. ఇవాళ 7 PM అయితే నా షో చూడండి అని చెప్పాను. మేబీ ఆయన నా షో చూస్తున్నారని నేను భావిస్తున్నాను. మరొకసారి మనం శశిధర్ని ఒకసారి మనము పరిచయం చేస్తున్నాం. శశిధర్ గారు, హలో నమస్తే అండి. నిన్న మనం చూసామంటే ఏదైతే ప్రవీణ్ కుమార్ మిమ్మల్ని ఎలా ట్రాప్ చేశారో అనే విషయం పైన మనం చాలా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేశాము. ఇందులో ఇప్పుడు మరొకసారి మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేసే క్రమంలో ఎందుకు నామినేటెడ్ పోస్ట్ అనగానే మీరు ఎందుకు ఆశపడ్డారు, అటువైపు వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు మీరు? నిజంగా నేను నామినేటెడ్ పోస్ట్ అనేది ఇంట్రెస్ట్తో వెళ్ళలేదండి. ఆయన మాటలు నన్ను బాగా తయారు చేశాయి. ఫస్ట్ నాకు ఐఎమ్ ఇంటూ FM రేడియో ఇవన్నీ
ఫిల్మ్ సైడ్ ఉన్నాను కాబట్టి ఏదో మనీ గురించి కాదు సార్ నేను Yes. తీసుకుంటా అన్నది, నాకు అవకాశం ఇస్తా అంటున్నాడు కదా, ఈయన చేయిస్తా అంటున్నాడు కదా, చలో మంచి పబ్లిక్ రిలేషన్ ఉంటుంది, కెరీర్ పరంగా కూడా మనకు ముందుకెళ్ళొచ్చు అనే ఉద్దేశం తప్ప ఏదో డబ్బులు సంపాదించాలనే పాయింట్లో కాదు ఇది. ఎస్ అందరూ మనతో అలా పాటు అనుకోవచ్చు. yes, ఇక్కడ మిమ్మల్ని ఒకసారి ఇంటరప్ట్ చేస్తాం. ఆయన మనతో పాటు ఆయన నా క్వశ్చన్ అడిగాను కూడా, ఎస్ ఇలా అనుకుంటారు కమిగా కదా దిలీప్ కుమార్ గారు లైవ్లో జాయిన్ అయ్యారు. నిజంగానే తను అప్రిషియేట్ చేయలేదు, ఎందుకంటే తన మీద ఒక ఆరోపణ వచ్చిందనగానే దానికి మనిషి మారిపోకుండా ఖచ్చితంగా ఇవాళ లైవ్లోకి వచ్చి దానికి సంబంధించిన ఆన్సర్ చెప్తాను అన్నారు. ఇప్పుడు లైవ్లో జాయిన్ అయ్యారు. దిలీప్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మొత్తానికి ఇప్పుడు అంటే ఈ రోజు జరుగుతున్న కాన్సెప్ట్ అంటే ఏదైతే టాపిక్ ఉందో ఆ ప్రకారం ఏంటంటే ఎవరైతే సమాజంలో కొద్దిగా పేరు ఉందో వాళ్ళ పేరును అడ్డం పెట్టుకొని లేదా వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ నామినేటెడ్ పదవులని ఆశగా ఎర చూపి లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఇది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా, ఇలాంటివి జరుగుతున్నాయి మార్కెట్లో అన్నది? ఇది నాకు మీరు అడిగినట్టున్నారు కదా, మార్నింగ్ అడిగినట్టున్నారు ఎస్ నేను లైవ్లో కూడా వచ్చి దాన్ని డినై చేశాను. ఎవరో ఒక వ్యక్తి నన్ను బదనాం చేద్దాం అనుకుని ఒక పేరు ఇచ్చి మీ ఆ ఛానల్లో కూర్చునే తరహా ఉంటుందండి అతనికి. అతను ఎవరు, అతని కెపాసిటీ ఏంటి, అతని స్టేచర్ ఏంటి, మీ ఛానల్ ఎంత పెద్దది, అతను వెరిఫికేషన్ లేకుండా దేశంలో బీజేపీకి ఉన్న పదవులని అమ్మకానికి పెట్టినట్టు మీ టైటిల్ చూస్తున్నాను, మొత్తం నామినేట్ పదవులను అమ్మకానికి పెట్టి డిస్ట్రిబ్యూట్ చేసినట్టు మీరు ఆ లిస్ట్ చేయండి. ఒకటి ఎక్కడెక్కడ జరిగించుందని ప్రజలు చూపిస్తున్నారు కదా. రైట్. ఎవరో ఈ వ్యక్తి పేరు కూడా తెలియదు నాకు. ఎవరో నాకు పరిచయం ఉన్న రెడ్డి పసునూరి రెడ్డి గారితో వచ్చాడు. ఆయన 25 ఏళ్ళు తెలుసు, ప్రవీణ్ రెడ్డి. 25 ఇయర్స్ నుంచి ఆయన వాళ్ళ మామగారు నాకు అంతకుముందు చనిపోయాడు అన్న 4-7 ఇంకా నాకు క్లోజ్ ఫ్రెండ్ అతను. ఆయన క్లోజ్ ఫ్రెండ్, ఆయన ద్వారా ఆయన పరిచయం 25 ఇయర్స్లో ఇట్లాంటి ట్రాన్సాక్షన్ ఎప్పుడు నాకు తెలియదు. ఆయనకి ఏమైనా అవసరం ఉంటే ఆయన చేసుకుంటున్నాడేమో, మాకు సంబంధం లేదు. కానీ ఒక ఈ వ్యక్తి అసలు ఎవరతను, అతని స్టేచర్ ఏంటి, అతని అది కూడా ఒకసారి మనం లైవ్ లోనే క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం దిలీప్ గారు. అది కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాము. మొత్తానికి లైవ్ లో మీరు ఆయన చూడగలుగుతారా? మీకు ఏమైనా ఆర్డర్ కాపీ దొరికిందా ఆల్ ఓవర్ ఇండియాలో? నేను మార్నింగ్ కూడా చెప్పాను, మార్నింగ్ అనుకుంటా, మార్నింగ్ నిన్న నా జ్ఞాపకం లేదు. ఈవినింగ్ ఇదే టైంలో మనం లైవ్ లో నేను కాంగ్రెస్ పార్టీ. అసలు నేను చెప్తే బీజేపీ వాడు ఆర్డర్ ఎందుకు ఇస్తాడు? అర్థం పర్థం లేని విషయం. అంటే అతను నిజంగా కూడా వరకు డబ్బులు ఇచ్చినా మోసపోయాడు. అతను 100% మోసపోయాడు. ఎందుకంటే మీరు ఆ లిస్ట్ తీయండి. ఇప్పుడు బీజేపీలో ఒక్కొక్కళ్ళకి నామినేట్ పదవులు ఎవరికి ఇచ్చారని తీస్తే, నేను ఊరికి ఎగ్జాంపుల్ లా చెప్తాను. ఒకసారి రైల్వే ఇంత మీరు మెన్షన్ చేశాడు రైల్వేలో అడ్వైజరీ కమిటీ మెంబర్గా ప్రదీప్ కుమార్ని వేశారు. ప్రదీప్ కుమార్ అనేవాడు జనరల్ సెక్రటరీగా 2 సార్లు పనిచేశాడు బీజేపీ. తర్వాత ఇంకొక రైల్వే కమిటీ మెంబర్గా మీకు చంద్రశేఖర్ గారిని వేశారు నల్గొండలో. ఆయన 2 టర్మ్స్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు. తర్వాత ఒక మెంబర్గా బీసీ కమిషన్ మెంబర్గా ఆచార్యని వేశారు. ఆచార్య 2 టర్మ్స్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ. అట్లాగే వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా హరీష్ ఎవరైనా పనిచేస్తారా? 2 టర్మ్స్ వైస్ ప్రెసిడెంట్. ఓకే. అయితే వేర్ హౌసింగ్ ఏదైతే వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా హరీష్ ఎవరైనా పనిచేస్తారా? తప్ప బీజేపీకి సంబంధించిన ఏ పదవి రాదు. మీరు ఆ లిస్ట్ తీయండి. మొత్తం ఈ 10 ఏళ్లలో బీజేపీ అధికారంలో సరే ఇప్పుడు పొజిషన్ ఇప్పించాలనుకోండి దిలీప్ గారు, తెలంగాణ నుంచి తీస్తే ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ సంబంధం ఉన్నవాళ్ళు సీనియర్ మోస్ట్ బీజేపీ దిలీప్ గారు అనామకులు ఉండరు. ఎవరు అసలు దిలీప్ గారు స్టేచర్ ఏంటి, పోస్ట్ చేశాడా? ఆయన తీసుకొచ్చి బీజేపీ వాడు ఎందుకు ఇస్తాడండి పోస్ట్? నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్నలు నేను సమాధానం చెప్పే ముందు దిలీప్ గారు, బీజేపీలో అన్ని లేదు మీరు అన్న పాయింట్ 100% కరెక్ట్. పార్టీ కోసమో పార్టీ విజయం కోసమో లేదా పార్టీకి అనుబంధ సంస్థల్లో పనిచేసిన వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు అన్నది అది బహిరంగ రహస్యం. పొద్దున అదే స్కూల్, ఇంకో సాయంత్రం అదే స్కూల్, నేను మీద పరువు నష్టం దావా వేస్తున్నారు. రైట్, ఎస్, మీకు ఆ రైట్ ఉంది 100%. మీకు ఒకవేళ నా సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే నా హెల్ప్ కూడా చేస్తాను. ఎందుకంటే మేము మీ మీద ఆరోపణలు చేసే ముందు మేము కొన్ని ఆధారాలు సేకరించాము. ఆ ఆధారాలను కూడా నేను మీకు సమర్పిస్తాను. దాన్ని చూసిన తర్వాత చిదంబరం రెడ్డి గారి మొబైల్ నెంబర్ కూడా చెప్పండి. లేదు, చిదంబరం రెడ్డి గారి మొబైల్ నెంబర్ చెప్పండి. మీకు ఇప్పుడు ఏదైతే నెంబర్ వచ్చిందో 9550122345 9550. నేను నా నెంబర్ నుంచి నేను జూమ్ లింక్ కూడా పెట్టాను. అవును, ఆ నెంబర్కు లాస్ట్ లో ఏమొస్తుంది? చిదంబరం 2345 2345 2345 నా నెంబర్ 2345 లాస్ట్ లో. థ్యాంక్ యూ. మీరు తీసుకోండి, నేను పంపిస్తున్నాను, ఆల్రెడీ డ్రాప్ చేశాను. దానికి ముందు ఒకసారి మీరు ఏదైతే అన్నారో నేను చెప్పాను కదా, మీ మీద ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కొన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను. లీగల్ గా కూడా మీకు హెల్ప్ చేస్తాను. రాజీనామా చేశారు.
నాకు క్రెడిబిలిటీ ఉంది, నాకు స్టేచర్ ఉంది. ఈయన ఉద్యమంలో కూడా ఎప్పుడు చూసారు అయితే మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు నన్ను చూసారు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే దిలీప్ గారు ఇలాంటి వ్యక్తిని చూపించారు మాటలు మాట్లాడితే మంచిది, కానీ ఎవడో అనామకుడు వచ్చి పిచ్చివాగుడు వాగితే అతను తీసుకొచ్చి ఏదో కొంప ఉండినట్టు బీజేపీ పోస్ట్ అని అమ్ముకున్నట్టు నేను కాంగ్రెస్ లో ఉండి డిఫెండ్ చేస్తున్నాను. ఒకసారి దిలీప్ గారు అయితే దీన్ని ఒక కన్వర్జేషన్ టాపిక్ లాగా మారుద్దాం మనము. మీరు చెప్పారని నేను యాక్సెప్ట్ చేశాను. వీడికి షాలో కప్తాడు, వాడు ఇచ్చి 3 రోజులు అయింది అంటే 3 days కి ప్రధానమంత్రి వచ్చి వీడికి షాలో కప్పి నామేడు పోస్ట్ ఇస్తాడా? ఎవడికి గొట్టంగాడు వాడిని కూర్చోబెట్టుకుని వాడికి ఎంత ధైర్యం. ప్రవీణ్ కుమార్ మీకు తెలుసు కదా ప్రవీణ్ అనేవాడు నాకు 25 ఎస్. అయితే ఒక ఆడియో వినిపిస్తాను మీకు, నేను ఒకసారి ఒక ఆడియో వినిపిస్తాను ప్రవీణ్ కుమార్ది. ఎస్ దిలీప్ గారు ఒక ఆడియో వినిపిస్తాను, ఒకసారి ఆడియో వినండి. వినిన తర్వాత మన కన్వర్సేషన్ మనం కంటిన్యూ చేద్దాం. నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి, మీకు ఒక ఆడియో వినిపిస్తాను నేను మీకు. ఆ ఆడియో విన్న తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఒక ఆడియో వినిపిస్తాను మీకు నేను, ఆడియో విన్న తర్వాత మీరు కంటిన్యూ చేయండి. నాకు అవసరం లేదు, మీ ఆడియో ఫేకే, అతను తీసుకొచ్చి మీకు ఇచ్చింది అంతా ఫేకే. రైట్ సంబంధం లేదు. రైట్. అయితే మీరు లైవ్ లో ఒకవేళ స్క్రీన్ చూడగలిగితే శశిధర్ అనే వ్యక్తి నా పక్కన ఉన్నారు. చెప్తే ఆ వ్యక్తి లైవ్ లో ఉన్నారు. ఆ వ్యక్తిని చూసి మీరు గుర్తుపడతారో లేదో ఒకసారి చెప్పండి ప్లీజ్. మోసం. దిలీప్ గారు కాంగ్రెస్ లీడర్ తీస్తే బీజేపీ రైట్. సరే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఛానల్ ఏమంటే మొత్తం నేషన్ లో ఉన్న పోస్టులని అమ్ముకుంటున్నట్టు కొత్తగా సృష్టించారు. దిలీప్ గారు మీరు అమ్ముకున్నారా లేదా అన్నది నేను అడగట్లేదు. మీరు అమ్ముకున్నారు లేదో అని అడగట్లేదు. మీరు అమ్మే ప్రయత్నం చేశారన్న దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను. మీరంటే గౌరవం ఉంది, మీ డిఫర్మేషన్ సూట్ నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి. నేను చెప్తున్నా కదా. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ ఆన్ స్క్రీన్. క్యారెక్టర్ అసాసినేషన్ కాదు ఇది. నా దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు తీసుకున్న తర్వాతనే నేను స్క్రీన్ మీదకి వచ్చాను. దాన్ని నేను టెలికాస్ట్ చేస్తాను. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే నేను ఆడియోస్ వినిపిస్తాను. మీరు చూసి మీరు ఖండించండి వాటిని. మీరు ఖండించండి. మీరు మీ ఆడియో విని మీరే ఖండించండి. మీ ఆడియో విని మీరే ఖండిస్తారా? మార్నింగ్ అది ఇప్పుడు నేను ఆన్లైన్లో ప్లే చేస్తాను. మీరు ఒక్కరే కాదు, వేలాది మంది లక్షలాది మంది ఈ షో చూస్తున్నారు. ఆ షో చూస్తున్న వాళ్ళందరినీ కూడా ఖండించనివ్వండి. నేను చెప్తాను, ఇతనికి వాడు తీసేటే సినిమాలు అని చెప్పాడు కదా, షార్ట్ ఫిల్మ్ తీస్తా, ఆ ఫిల్మ్ తీస్తా, వీడు ఫేక్ చేయలేడా? మీరు అంటున్నారు కదా శశిధర్ మీరు కలిసారా లేదా చెప్పండి ఒక మాట. శశిధర్ అనే వ్యక్తిని మీరు కలిసారా లేదా? శశిధర్ అనే వ్యక్తిని మిమ్మల్ని కలిసారా లేదా? అది ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి సార్. శశిధర్ వెంటనే ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ వచ్చి బీజేపీ నుంచి చాలా చెప్తాడు, కాంగ్రెస్ కూడా అడిగాడు కాబట్టి ఏమన్నా మీనింగ్ ఉందా? కాదండి. సరే నేను అడిగిన ప్రశ్నలకు 4-5 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆ తర్వాత అది కప్పే అవకాశం ఉందో లేదా, లేకపోతే మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా ఉద్యమ నేత అనే పేరుతో, క్రెడిబిలిటీ ఉన్న లీడర్ పేరుతో మీరు నాకున్న సీనియారిటీకి, నేనున్న పొజిషన్ కి, ఉన్న పార్టీలో గొట్ట నాకుడు కూడా మీ వాయిస్ వినిపిస్తాను నేను. మీరు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన డిస్కషన్ చేసింది నేను చెప్తాను. మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. కేసీఆర్ మీద సిబిఐ కేసుకు సంబంధించిన డిస్కషన్ కూడా మీరు చేశారు. కేసీఆర్ మీద ఉన్న సిబిఐ విచారణకు సంబంధించిన డిస్కషన్ కూడా మీరు చేశారు. ఆడియో మీదో కాదు, మీరు కన్ఫర్మ్ చేస్తారా? బీజేపీ వకాలతో మీరెందుకు పుచ్చుకుంటారండి? బీజేపీ వకాలతో మీరెందుకు పుచ్చుకుంటారు? మీ వకాలతో మీరు పుచ్చుకోండి అంటున్నాను. మీరు తప్పు చేయలేదన్నది మీరు నిరూపించుకోండి అంటున్నాను నేను. బీజేపీ ప్రవీణ్ కూడా రేపు లైవ్ లోకి వస్తాడు. ప్రవీణ్ అందుకే అంటున్నా, మీరు టైం కేటాయించారు. సరే అయితే మనం పాయింట్ లోకి వచ్చేద్దాం. మీరు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే మీ ఆడియో మీకు వినిపిస్తాను. మీరు టైం ఇవ్వట్లేదు. మీరు దాన్ని కరెక్టా కాదన్నది మీతో పాటు ప్రజలు కూడా డిసైడ్ చేయనివ్వండి. నేను చేస్తున్న తప్ప కరెక్టా అన్నది నేను చేస్తున్న తప్ప కరెక్టా అన్నది ప్రజలు కూడా నిర్ణయించనివ్వండి. ఒకసారి ఆడియో ప్లే చేస్తాను నేను. ఆడియో ప్లే చేసిన తర్వాత మనం మాట్లాడదాం. ఎస్పీసీఆర్ ఒకసారి ఆడియో ప్లే చేయండి ఒకసారి. చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తా అని చెప్పుకుంటున్నాడు వాడు. చెప్పండి. మీకు రెజ్యూమ్ పంపించాను, ప్లీజ్ గో త్రూ ఇట్. అండ్ మీరు ఏదైనా దానికి మండే నాడు చేద్దాం. రేపు సండే వదిలేయండి. సండే అంటే నాకు సండే అంటూ ఏం లేదు, కానీ
Yeah, fine. రేపు మార్నింగ్ 12:31 వరకు నాకు మీటింగ్స్ ఉన్నాయి 2 పవన్ కళ్యాణ్ వాళ్ళ దాంట్లో ఒకటి, మళ్ళీ ఇవాళ మార్నింగ్ ఆయనతో మళ్ళీ రైల్వే ఐఆర్టీఎస్ ఆఫీసర్ వస్తున్నాడు, ఆంధ్ర సంబంధించింది అది ఒకటి ఉంది. ఈ 2 అయిపోయిన తర్వాత ఈవినింగ్ చిన్న గెట్ టుగెదర్. ఓకే ఓకే సరే అండి. కొంచెం ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇవాళ రేపట్లో డెసిషన్ తీసుకొని పోదామని అనుకున్నారు, మళ్ళీ మీరేం చెప్పలేదు. కేసీఆర్ ఇవే కనెక్షన్స్ అవే. ఇప్పుడు మీరు చెప్పే కనెక్షన్స్ ఆఫీసర్లు అవే అప్పుడు ఏర్పడే నేను కనెక్షన్. సార్ దగ్గర పోతే ఢిల్లీ పోతే నాకు చక్కగా గ్రేటర్ క్యాలెస్ తీసుకుపోయాడు. గ్రేటర్ క్యాలెస్ అప్పట్లో సార్ అది కేసీఆర్ మీద ఈ ఏదో కుంభకోణం అవన్నీ నేనే సెక్రటరీ. అవి వేస్ట్ కదా కార్మిక శాఖలో సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది. నేను అసలు అంత పర్ఫెక్ట్ రాసిన పేపర్స్. కార్మిక ఒక్క ఇంచు కూడా తప్పదు. దొరకకపోయింది సార్, కానీ ఉందా అంటున్నా, రోల్ ఉంది కానీ మరి నేనే రాసింది. నేను ఎవిడెన్స్ ఇవ్వాలి, ఉంది కానీ నేను చెప్పాలి ఎక్కడ రోల్ లేదు, రోల్ ఉంది బట్ ఎక్కడ దొరకలేదు. బ్రహ్మాండ డబ్బులు ఏది పని చేయడు. కానీ నేను ఎవిడెన్స్ ఇవ్వాలి. సిబిఐ నన్ను అడిగింది, ఏదైనా చాలా నిజాయితీ పడదు. సార్ దగ్గర ఇద్దరు వీరు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి ఇప్పుడు మన నాకు అందరికి కేసీఆర్ అంటే ఆగండి కొంతమంది కానీ కాదు సార్, ఆ విషయంలో మనం ఎవిడెన్స్ ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఎందుకంటే మనమే కదా రాసింది. పాటించలేదు. ప్రవీణ్ గారు అంతా ఓపెన్ గా చెప్పలే నాకు. నేను కేసీఆర్ దగ్గర అబ్సెన్సీలో మాట్లాడుతున్నాను. అదవాడు క్లోజ్ అన్నారు. తాగి బాగా తిట్టి వెళ్ళిపోయినా కానీ 2 times హోమ్ మినిస్టర్ తాగుడికి తింటే లేచండి అదే పని అని. కేసీఆర్ ఢిల్లీలో ఇవే దిలీప్ గారు వాయిస్ విన్నారా? కేసీఆర్ మీద సిబిఐ కేసులకు సంబంధించి ఆరోపణలకు సంబంధించి అది రాసిన వాడిని నేనే, ఆ తర్వాత తప్పించింది నేనే మాట్లాడిన మాట మీదే. అది నేను ఆధారాలు ఇవ్వలేదు. ఎక్కడి నుంచి తీసుకున్నారు ఇది? మీరు ఏదైతే కన్వర్జేషన్ చేశారో శశిధర్ మీ ఇంటికి వచ్చినప్పుడు నామినేటెడ్ పదవులకు సంబంధించిన డిస్కషన్ చేశారో దాని తర్వాత అందులో భాగంగా దాని తర్వాత జరిగిన కన్వర్జేషన్ ఇది. మీరు ఏదైతే నామినేటెడ్ పోస్ట్ ఆఫర్ చేశారో దానికి సంబంధించిన ఆడియో కూడా నేను ప్లే చేస్తాను. కొంచెం ప్లీజ్ రిపీట్ చేయండి, పర్లేదు అని. మళ్ళీ ఇంకోసారి పెట్టాలా? ఎస్, దాన్ని ఇంకొకసారి రిపీట్ చేయండి ప్లీజ్. ఆడియోని ఇంకొకసారి రిపీట్ చేయండి. కేసీఆర్ కేసులకు సంబంధించి ఏదైతే ఉందో అది ఆ ఆడియో. ఢిల్లీలో ఇవే కనెక్షన్స్ అవే. ఇప్పుడు మీరు చెప్పే కనెక్షన్స్ ఆఫీసర్లు అవే అప్పుడు ఏర్పడే నేను కనెక్షన్. సార్ దగ్గర పోతే ఢిల్లీ పోతే నాకు చక్కగా గ్రేటర్ క్యాలెస్ తీసుకుపోయాడు. గ్రేటర్ క్యాలెస్ అప్పట్లో సార్ అది కేసీఆర్ మీద ఈ ఏదో కుంభకోణం అవన్నీ నేనే సెక్రటరీ. అవి వేస్ట్ కదా కార్మిక శాఖలో సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది. నేను అసలు అంత పర్ఫెక్ట్ రాసిన పేపర్స్. కార్మిక ఒక్క ఇంచు కూడా తప్పదు. దొరకకపోయింది సార్, కానీ ఉందా అంటున్నా, రోల్ ఉంది కానీ మరి నేనే రాసింది. నేను ఎవిడెన్స్ ఇవ్వాలి, ఉంది కానీ నేను చెప్పాలి ఎక్కడ రోల్ లేదు, రోల్ ఉంది బట్ ఎక్కడ దొరకలేదు. బ్రహ్మాండ డబ్బులు ఏది పని చేయడు. కానీ నేను ఎవిడెన్స్ ఇవ్వాలి. సిబిఐ నన్ను అడిగింది, ఏదైనా చాలా నిజాయితీ పడదు. సార్ దగ్గర ఇద్దరు వీరు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి ఇప్పుడు మన నాకు అందరికి కేసీఆర్ అంటే ఆగండి కొంతమంది కానీ కాదు సార్, ఆ విషయంలో మనం ఎవిడెన్స్ ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఎందుకంటే మనమే కదా రాసింది. పాటించలేదు. ప్రవీణ్ గారు అంతా ఓపెన్ గా చెప్పలే నాకు. నేను కేసీఆర్ దగ్గర అబ్సెన్సీలో మాట్లాడుతున్నాను. అదవాడు క్లోజ్ అన్నారు. తాగి బాగా తిట్టి వెళ్ళిపోయినా కానీ 2 times హోమ్ మినిస్టర్ తాగుడికి తింటే లేచండి అదే పని అని. కేసీఆర్ సార్ విన్నారా? అదేంటి అది హౌసింగ్ మన హౌసింగ్ ఈఎస్ఐసి స్కామా? కాదు సార్, మన లేబర్ అది మన కార్మిక శాఖకు మంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు అందులో అవకతవకలు జరిగాయి. అప్పుడు సిబిఐ అదేనా మీరు చెప్పేది? అవును సార్, అవును. ఇప్పుడు నేను కేంద్రంలో కేసీఆర్కి పిఎస్గా పనిచేశాను. అవును. 2015లో నేను ఎమ్మెల్సీగా ఇంకా ఉన్న సందర్భంలో నాకు సిబిఐ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఎస్, వచ్చి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయాలన్నారు. అంటే నేనైనా సరే రండి అని చెప్పాను. వాడు ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 10 మంది ఆఫీసర్స్ చెన్నై నుంచి వచ్చి ఈఎస్ఐలో ఉన్నటువంటి హైదరాబాద్ కన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ బిల్డింగ్స్ కొన్ని కొత్తగా కడుతున్నారు. ఆ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసే వాటిని మీరు ఎందుకు ఫిషరీస్ కార్పొరేషన్కి అలాట్ చేశారనేది వాళ్ళ క్వశ్చన్. రైట్. ఎందుకంటే దానికి సంబంధించిన నోట్ నేను సంతకం పెట్టాను కాబట్టి హానరబుల్ మినిస్టర్ డిజైర్స్ దట్ దిస్ హైదరాబాద్ వర్క్ షుడ్ బి ఇంట్రెస్టెడ్ టు ఫిషరీస్ కార్పొరేషన్ అనే నా నోట్ సారాంశం. అంటే మంత్రి గారు ఆదేశించారు. అది పట్టుకొని నాకు సిబిఐ నాతో కంటిన్యూస్గా ఒక 7-8 గంటలు
మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంట్రాగేట్ చేసినాను. Right. ఇంట్రాగేట్ చేసిన సందర్భంలో నేను చెప్పాను, మరి మంత్రి గారు ఆర్డర్ ఇచ్చాడు. ఫిషరీస్ కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇక్కడ స్టేట్లో, ఇచ్చిన వాళ్ళు ఈఎస్ఐసి కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్, కాబట్టి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇదేం ప్రైవేట్ కాదు, అది వాళ్ళు ఇవ్వడంలో తప్పే ఉండదు అని నేనంటే ఎందుకు ఇచ్చారు ఫిషరీస్ కార్పొరేషన్ మంచిదని మీకు ఎట్లా తెలుసు అంటే, ఫిషరీస్ కార్పొరేషన్లో ఈ ఒకతను ఎలుగుబంటి సూర్యనారాయణను ఏసీబీ రైడ్ చేసింది. అవును. ఏసీబీ రైడ్ చేసిన సందర్భంలో ఆయన, నేను ఈ వర్క్స్ నీకు అసలు ఏఎస్ఐ ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఆయన ఏసీబీ ఇంట్రాగేషన్ లోపల ఇది నేను సెంటర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కేసీఆర్ నన్ను హరీష్ రావును పట్టుకొని తెచ్చుకున్నా అన్నాడు. దాన్ని బేసిస్ చేసుకొని ఇక్కడ ఏసీబీ అన్నది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుని అది రాష్ట్ర పరిధి దాటింది కాబట్టి సిబిఐని ఇన్వెస్టిగేట్ చేయమని రాశారు. అందువల్ల వాళ్ళు వచ్చి ఇంట్రాగేట్ అన్ని చేశారు. నేను చెప్పిన దాంతో ఆయనే డెప్యుటేషన్ తీసుకున్నాడు మంత్రి, అతనికి ఆ కెపాసిటీ ఉంటుంది, పవర్ ఉంటుంది. ఫిషరీస్ కార్పొరేషన్ మంచిదో చెడ్డదో ఆయనకే తెలవాలి. రెండు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవ్వడంలో అంటే తప్పలేదనేది ఏంటంటే, దీనికి సమాధానం వాళ్ళకి సరిగ్గా సాటిస్ఫై కాకుండా కేసీఆర్ 2015లో సిబిఐ నన్ను విచారించినట్టే మార్నింగ్ 7 నుంచి రాత్రి 8 దాకా ఆయన ప్రగతి భవన్లో విచారించిన సందర్భంలో ఆయన ఏమన్నాడంటే, అది నేను ఇచ్చింది గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి, మాది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అట్లా కాకుండా ఈఎస్ఐకి ఒక పటిష్టమైనటువంటి ఇంజనీరింగ్ రింగ్ ఉంది, వాళ్ళు ఈఎస్ఐ ప్రపోజల్ ఫిషరీస్ స్టడీ చేసి ఆ కార్పొరేషన్ లో ఆ శక్తి ఉంది అనుకున్నారు కాబట్టి ఇచ్చారు, అంత మీద ఏం ట్రాన్సాక్షన్ కానీ ఇట్లాంటిగా జరగలేదు అన్నారు. అయితే దాన్ని చాలా సింప్లిఫై చేస్తూ డినై చేసాం, కేసీఆర్ కూడా డినై చేశాడు. దాన్ని సింప్లిఫై చేస్తూ నన్ను కేసీఆర్ ను విచారించిన మాట నిజమే, వర్క్ ఎలిమెంట్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇచ్చారని కేసీఆర్ చెప్పాడు. దాంతో 2015లోనే ఈ కుంభకోణం అనేది మరో అదే సార్, ఇప్పుడు మీరు విన్న ఆడియోలో ఆ జిస్ట్ అదే సేమ్. అంటే అప్పుడు నేనే రాశాను అని చెప్పి మీరు చెప్పారు, ఏదైతే ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఆ ఆడియో మీదేనా, ఆ వాయిస్ మీదేనా సార్? అది ఆ వాయిస్ మీదేనా? ఈ రకంగా ఆదేశించాడు అని రాశారు. రైట్. ఇప్పుడు విన్న దాంట్లో ఆడియో మీదేనా? ఆ వాయిస్ మీదేనా? ఇప్పుడు విన్న ఆడియోలో వాయిస్ మీదేనా? నాకు ఐడియా లేదు అది ఈ వాయిస్ నా వాయిస్, అది 2015 సంబంధించినటువంటి విషయం కాదు. అది రికార్డ్ చేసింది మేబీ 11-12 తారీఖులు, అంటే ఒక 10 రోజుల క్రితం. ఒక విషయం చెప్పండి, మీరే ఉన్నారు, ఆయన శశిధర్ని మీరు ఇంటికి పిలిచారు, మీ వాయిస్ నాన్న జేబులో రికార్డ్ పెట్టుకొని రికార్డ్ చేయొచ్చని టెలిగ్రాఫిక్ యాక్ట్ ఒప్పుకుంటున్నారు. ఒక పాయింట్ చెప్తాను, నేను మిమ్మల్ని ఇక్కడ దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం నేను చేయట్లేదు. మొదటిది ఆయన జేబులో రికార్డింగ్ పెట్టుకొని బయటికి పోయి నా మీద ప్రచారం చేస్తాడు. నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను, నేను మిమ్మల్ని ఇక్కడ మీరు ఏదో తప్పు చేశారని నేను నిరూపించే ప్రయత్నం చేయట్లేదు. పబ్లిక్ చేయడం కరెక్టేనా నన్ను అడగకుండా, అసలు నాదో కాదో ఎవడు వీడు, అసలు వీడికి ఏముంది, ఇంటెన్షన్స్ ఏంటి, ఏమైనా బీఆర్ఎస్ వాడు హరీష్ రావు ప్రయోగించాడా, కేసీఆర్ ప్రయోగించాడా, నా శత్రువులు ఎవరైనా వీడిని ప్రయోగించారు, వీళ్ళకి పరిచయమేనండి బాబు. శశిధర్ గారు మీతో ఒక నిమిషం సార్ ఒక నిమిషం శశిధర్ గారు మీతో మాట్లాడతారు. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగింది, రైట్, ఆ రోజు ఏం జరిగింది అనే విషయం మనం మాట్లాడదాం. శశిధర్ గారు రైట్, మీరు గొప్ప దిలీప్ గారు ఒకసారి శశిధర్ గారు వర్షన్ తీసుకుందాం. ఒకసారి దిలీప్ గారు శశిధర్ గారి వర్షన్ తీసుకుందాం. ఒకసారి మీరు ప్లీజ్ లైన్ లో ఉండండి. మీరు ఒకసారి లైన్ లో ఉండండి, శశిధర్ గారి వర్షన్ కూడా తీసుకుందాం. ఎందుకంటే శశిధర్ గారే బాధితుడు, ఆ రోజు మిమ్మల్ని కలిసి అన్నారు కాబట్టి అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎక్కడ కలిసారు, మీరు కలిసినప్పుడు దిలీప్ గారితో మీ కన్వర్సేషన్ ఏంటి? శశిధర్ గారు దిలీప్ గారు హలో దిలీప్ గారు, మీరు ఒక పబ్లిక్ లీడరు, మీరు చాలా స్టేచర్ ఉన్న వ్యక్తి, మీ మాట కానీ మీరన్నీ మీ మీద బాగా నాకు మంచి ఇంప్రెషన్ అండి. నో డౌట్ అబౌట్ ఇట్. మీరు వినండి, మొత్తం వినండి, నేను చేయడం కాదు. నో అది కాదు సార్. లెట్ మీ టెల్ యూ అండి, మీరు డిఫామేషన్ వేయండి, ఇంకేదైనా వేయండి, కానీ నేను చెప్పేది చెప్పండి. నేను మీ ఇంటికి వచ్చిన మాట ఇన్ఫర్మేషన్ ఇచ్చి నీ సంగతి ఏంటో, ప్రసారం చేసిన ఛానల్ సంగతి ఏంటో నేను రేపే నోటీస్ పంపిస్తాను. మీరు ప్రవీణ్ కుమార్ అడగండి, మేం కాదు. ప్రవీణ్ కుమార్ మార్చాడు కాబట్టి మీరు ప్రవీణ్ కి మాట్లాడండి. ప్రవీణ్ ఏం చెప్పాడు, మీరు సార్ మీకు నో మీరు
బీఆర్కి ప్రచురించినందుకు బీఆర్ వినండి మీరు పట్టుకొచ్చినందుకు ప్రవీణ్కే ఇస్తున్నా. మీరు ప్రవీణ్ ఏం చెప్పి తీసుకొచ్చాడు? పోయి ఛానల్లో కూర్చొని ప్రవీణ్ సార్, మీరు ప్రవీణ్ చెప్పినప్పుడు లెట్ మీ టెల్ యూ అండి, మీరు గొట్టం సార్, మీరు ఊరుకోకండి. నేను చెప్పేది వినండి సార్, నేను చెప్పేది వినండి. మీరు ఒకసారి శశిధర్ గారి version విందాం. లిసన్ సార్, జస్ట్ అందరి పేరు చెప్పని సంబాని మీరు చంద్రశేఖర్ రైట్, వాళ్ళందరి పేర్లు కూడా నేను చెప్పాను, వాళ్ళందరి పేర్లు కూడా నేను చెప్తాను. ఒకసారి ఫస్ట్ యూ లిసన్ అండి. శశిధర్ గారి version విందాం. లెట్ మీ టెల్ యూ, మీరు లెట్ మీ టెల్ యూ అండి. దిలీప్ గారు శశిధర్ మాట్లాడితే మేబీ కొన్ని మీరు ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అంతా విన్నాం కదా, ఒక 2 నిమిషాలు వినండి, నా స్టాండ్ కూడా వినండి. మీరు గురించి మీ గురించి కాదు మాట్లాడేది, మీరు ఆయన పొలిటికల్ క్యారియర్ ఉంది, నీకు ఏముంది కొట్టం, సినిమాలు తీసుకుంటా రైట్ ఇక అంటే వాళ్ళ ప్రొఫెషన్ మనం తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. దిలీప్ గారు ఆయన ప్రొఫెషన్ మనం తక్కువ చేసి మీరు సమంజసం కూడా కాదు. నేను గొట్టమయ్యే నేను నువ్వు చూడండి దట్ లెక్క ప్రకారం 10 lakhs వస్తాదంటే 10 లక్షలకు నీకు సెంట్రల్ గవర్నమెంట్ లో నామినేట్ పోస్తాడు, నవ్వుతాడు ఎవడైనా. అంటే ఎక్కువ అంటే ఎక్కువ అంటే ఎంతకు వస్తుంది సార్ మరి? మీరు 20 లక్షలకు వస్తుంది అంటారా? పట్టుకొని తనువాడిని మీరు 10 లక్షలకు వస్తుందంటే ఆయన చీట్ చేయడంలో ఆయన కోఆపరేట్ చేయడం కూడా చీటింగేనండి. అది ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మీరు గొట్టం బిట్టం అంటే మీరు ఒక మాటలో చూపిస్తున్నారు అంతే. దిలీప్ గారు మీరు నామినేటెడ్ పోస్టుల గురించి మీరు నాతో మాట్లాడారు 10 లక్షల ఢిల్లీలో అటెండర్ కూడా తీసుకోడు అంటే మీరు 10 లక్షలకు నీకు పేద పోస్ట్ ఇచ్చి కార్ వేసుకొని మోడీ వస్తాడు మీ ఇంటికి. మీరు పార్టీని బదనాలు చేయడానికి అట్లా కదండి. మీరు దిలీప్ గారు ఇక్కడ మనము బీజేపీ పార్టీని ఇక్కడ బంధం చేయట్లేదు. జరిగిన ఇన్సిడెంట్ లో బాధితులు ఒక వర్షం చెప్తున్నాడు, ఆ వర్షం వినండి మీరు. ఇట్లాంటి మోసపోయిన వాళ్ళు ఎవరన్నా సరే మాకు కాల్ చేయండి. ఒక్కటి చెప్పండి, మీకు వచ్చిందా పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఒక్కటి. అవి కూడా వస్తాయి. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అష్యూరెన్స్ ఇవ్వడం వల్ల ఆయనకు పే చేసాం. అది కరెక్ట్ కాదా సార్? మీరు అష్యూరెన్స్ ఇవ్వలేదా? మీరు ఒకటే వర్షన్ మీరు అష్యూరెన్స్ ఇవ్వలేదా? నాకు మీరు మాట్లాడలేదా? ఆయన చెప్పాడని మీ దగ్గరకు నమ్మలేకనే మీ దగ్గర తీసుకొచ్చాడండి. మీరు అట్లాంటి ఎంకరేజ్ చేయడం అది ఎంత పెద్ద తప్పో చెప్పండి. మీరు గొట్టం బిట్టం అంటున్నారు అనవసరంగా. పిచ్చి మాటలు మాట్లాడక ఏమనుకున్నావు? లైవ్ లో కూడా చెప్పారు నీకు. మాలాంటి పాలిటీషియన్స్ తో నేను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి నేను బిహేవ్ చేశానా? మీరు తప్పు మాట్లాడుతున్నారు. నువ్వు బదనాలు చేసేది బీజేపీ. అరే నేను అసలు పార్టీ విషయమే మాట్లాడలే. మీరు పార్టీల విషయమే లేదు ఇక్కడ. నో పార్టీల విషయమే మాట్లాడలే. నో ఏంటి ఏమన్నారు? అరే పార్టీలు ఎక్కడండి? మీరు పార్టీ తీసుకొస్తున్నారు. మీరు యాజ్ అన్ ఇండివిజువల్ గా మీతో మాట్లాడాం కదా, పార్టీల సమస్య లేదు ఇక్కడ. మీరు మళ్ళీ పార్టీని డ్రాగ్ చేస్తున్నారు. మీరు అసలు పార్టీ క్వశ్చన్ లేదు అక్కడ. మీరు నో ఏంటి ప్రవీణ్ ఏమంటారు? 6 నెలలకి ఇది ఇచ్చాడు, 10 రాలేదంటే మోసపోయినట్లేదు. నిజంగానే ఇచ్చాడు అనుకున్నాం. 6 రోజుల కింద 6 రోజులు ఎవడు వస్తాడండి? హోమ్ మినిస్టర్ వస్తాడా లేదా ఇంకొక ప్రైమ్ మినిస్టర్ వస్తాడా? మీరు ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఇప్పిస్తా అన్నారా? అలాగండి, మీరు ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అన్నారా? మీరు ఎందుకలా దబాయిస్తున్నారు మీరు? దిలీప్ గారు రైట్ దిలీప్ గారు నా రిక్వెస్ట్ ఒకటే, మీరు ఏదైతే అంటున్నారో నిజంగానే ఇతనే బాధితుడు అని మీరు నమ్మినా, లేకపోతే మీ పేరు చెప్పి ఇంకొకరు ఇతన్ని మోసం చేశారని భావించినా సరే మీరు లైవ్లోకి రండి మరొకసారి. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇతను చాలా క్లియర్గా చెప్తున్నారు, శశిధర్ చాలా క్లియర్గా చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1, ఆయన మీతో మాట్లాడిన తర్వాత మీ కన్ఫర్మేషన్ తర్వాత నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను అన్నది మొదటి పాయింట్ అయితే, రెండో పాయింట్ మీ సమక్షంలోనే ఆ అకౌంట్ నెంబర్ రాసిచ్చారు కాబట్టి నేను అమౌంట్ ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశానని చెప్పి మాట రెండో పాయింట్. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఇది నిజం అబద్ధం అవ్వదు, లేకపోతే మీరు డిఫర్మేషన్ కేసు ఇస్తామన్న తర్వాత అన్నంత మాత్రాన నిజం అబద్ధం అయ్యే పరిస్థితి లేకుండా ఉంటుంది. చాలా కీలకమైన పాయింట్స్ ఉన్నాయి, వాటి మీద డిస్కస్ చేయాలంటే మీరు మరొకసారి లైవ్కి రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా పీసీఆర్ మరొకసారి మిమ్మల్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. మొత్తం చూసాము, కపిల్ భాయ్ దిలీప్ కుమార్ లైవ్లోకి వచ్చారు. చాలా క్లియర్గా తనకు దీంతో సంబంధం లేదు అని చెబుతూనే
ఓవైపు తనని పరిచయం చేసిన ప్రవీణ్ కుమార్ని దోషిగా చెప్పే ప్రయత్నం చేస్తాను, అంతేకాకుండా బీఆర్కే న్యూస్తో పాటు నాకు కూడా డిఫర్మేషన్ నోటీసులు పంపిస్తానంటూ ఇప్పటికే తను ఒక వార్నింగ్ ఇచ్చి తర్వాత కట్ అయిపోయారు. అయితే కనుక్కుందాం అసలు ఆ రోజు నిజంగానే మీరు డైరెక్ట్గా కపిల్ భాయ్ దిలీప్ కుమార్ కలిసారా? కలిస్తే ఆయనతో మీకు జరిగిన కన్వర్జేషన్ ఏంటి, ఆ సందర్భంలో జరిగింది మొత్తం ఒకసారి మీరు చెప్పండి, రీక్రియేట్ చేసి చెప్పండి ఒకసారి. శశిధర్ సార్ వీళ్ళ ఇంటి దగ్గరికి అంటే దిల్సుఖ్ నగర్లో, సరూర్ నగర్లో అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఉంటుంది వెళ్ళేలో. వర్షం పడుతుందండి, అక్కడికే రండి అన్నాడు. సో వచ్చాను, బయట కార్ ఆపి లోపలికి వెళ్ళాము ఇద్దరం. ఆయన ఒక కార్లో వచ్చాడు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా క్లియర్గా మాట్లాడుతూ లోపలికి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ పైకి రమ్మన్నాడు. పైకి వెళ్ళాము. ఎవరో ఇంకొక అతను నారాయణ రెడ్డి అని అతను ఉన్నాడు అక్కడ, ఆయనకి నాకు 6 పోస్టులు ఇప్పించానని కూడా అన్నాడు. ఓకే, నారాయణ రెడ్డి సార్ ఇవి ఒకటి అది ఎందుకు 2, 3 అంటున్నారు మీరు, నాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని ఇంకోటి ఏదైనా ఇంకోటి అని చెప్పాడు. ముఖ్యంగా నాకు దిలీప్ గారు మీద నాకు ఏమీ తెలియదు. దిలీప్ గారు అంటే మామూలుగా పబ్లిక్ ఫిగర్, మనకు తెలిసిన వ్యక్తి, అన్ని చూసిన వ్యక్తి. ఆయన స్టేచర్ పెద్దది అప్పటికి మా మైండ్లో. సో ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఈయన రీకన్ఫర్మేషన్ ఆయనతో ద్వారా ఇప్పించాడంటే, సో దెన్ అప్పుడు నాకు దిలీప్ గారు ఏంటి ఈ చిల్లర జాబ్ ఏంది అసలు, ఇంత ఇట్లాంటి పనులు చేస్తాడు ఆయన అని నాకు ఒక కానీ బట్ ఈ రిసీవ్డ్ మీ లైక్ చాలా హంబుల్గా, చాలా రెస్పెక్ట్ఫుల్గా చాలా తీసుకున్నాడు. సో అన్నప్పుడు నేను ఆలోచించాను అసలు ఏది మేము ఇది కరెక్టా కాదా. ఆయన అన్నాడు డిఫార్మేషన్ వేస్తాను, గొట్టంగాడు, ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుండే ఆయన. రైట్, అంత ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు ఆయనకు ఏదైనా రావచ్చు. వాడు కానీ బ్యాలెన్స్ కాలిపోయి మాట్లాడాలని అంతకంటే పెద్ద మాట్లాడొచ్చండి. మనం డిఫార్మేషన్ వేస్తే ఏదో ఏం ప్రాబ్లం ఏం లేదు. వీ రిసీవ్ ఇట్ అండ్ వీ ఫైట్ ఇట్ రైట్ ఇన్ ద మనం అగైన్ వీ గివ్ ఎ ఫిట్టింగ్ లెసన్ టు హెమ్. అది అన్డౌటెడ్లీ మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రవీణ్ అతను తీసుకెళ్ళి చేశాడు కాబట్టి నేను నమ్మాను. ఆయన దగ్గర తీసుకెళ్లకుండా ఏదో ఉంటే కాకపోయేది ఇది. అట్లే మళ్ళీ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎట్లా ఉన్నాయంటే ఆయన మళ్ళీ రీకన్ఫర్మ్ చేయడము, ఇది కాకపోతే అది కాకపోతే ఇది అని కన్ఫర్మ్ చేయడము, ఇవన్నీ చూస్తున్నాను. మనం డబ్బులు పెడుతున్నాము, పోస్ట్ ఒకటే కాదు అక్కడ. పోస్ట్ అనేది వీళ్ళ దృష్టిలో మనీ మేకింగ్, అది మనీ మేకింగ్ గురించి కాదు అది పోస్ట్ అడిగేది మేము. ఓకే, ఓన్లీ జస్ట్ పబ్లిక్ రిలేషన్, మాకు ఫీల్డ్కి సంబంధించింది. కెరీర్ పాయింట్లో నేను అడిగితే వీళ్ళు డబ్బులు అంటున్నారు. డబ్బులు అసలు అంత అవసరం లేదు. వీళ్ళంతా ఇంత చిల్లరగా దిగజారి డబ్బులు తీసుకునే అంత అవసరాలు లేవు మాకు. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ బతుకుతున్నాం హ్యాపీ. వీళ్ళు ఇంత చిల్లర దిగజారి చేస్తూ అయితే ఇప్పుడు మీరు డబ్బులకు సంబంధించిన డిస్కషన్ కానివ్వండి, ఇప్పుడు ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు, అకౌంట్ నెంబర్ సంబంధించిన డిస్కషన్, ఆమె ఎవరండి, లహరి ఎవరు అని చెప్పమనండి ఆయనను. నేను అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఆమె ఎక్కడి నుంచి, ఆమె అకౌంట్లో నుంచి ఈయన దగ్గరికి రాలేదని అడగమనండి, చెప్పనండి. రైట్, ఆయన రికార్డ్ మాట్లాడిందంతా రికార్డులో లేదా? ఆయన అకౌంట్లోకి డబ్బులు వెళ్ళలేదా? వెళ్ళాయి కదా. అది మాట్లాడాడు. ఆడెవడో వచ్చాడు, వీడెవడో వచ్చాడు. పొలిటికల్ లీడర్ మాట్లాడే మాటలలో అది జనరల్ చేసి మాట్లాడుతున్నాడు. దబాయించడం ఏంది నీకు? ఇఫ్ యు ఆర్ క్లీన్ ఎనఫ్ అంటే మీరు స్టాండ్ అక్కడ మాట్లాడిన పాయింట్ మాట్లాడండి. గొట్టంగాడు విట్టంగాడు ఎంత అన్పార్లమెంటరీ ఎందుకు వెళ్తాడు? ఆయన అంత ఎడ్యుకేటెడ్ పర్సన్, అనవసరం కదా. ఆయన నాతో చెప్పించుకోవడం ఏంటి, నా దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? 10 లక్షలకే 2 రోజుల్లో డబ్బులు ఇవ్వలేదు కదా, మీరు డబ్బులు ఇచ్చేది ఆయన చెప్పాడండి. ఇప్పుడు సార్ మీరు ఒక పాయింట్ చెప్పండి, ఒక పెద్ద మనిషి చెప్తున్నాడంటే నమ్మాల్సి వస్తుంది. రైట్. అండ్ ఇంకొకటి, ఆయన పెద్ద మనిషి అనుకుంటూ, నేను ఇంత పెద్ద స్టేచర్ ఉన్న వ్యక్తి అనుకుంటూ, నన్ను గొట్టంగాడు అనుకుంటూ 4 లక్షలకు వాళ్ళకి సంబంధించిన అకౌంట్లో వేయించుకోవడం ఏంటి? ఆయన ఈ పదవులు మీకు తెలిసిన లహరి ఎవరు? అది ఆ మాటలో ఫ్రస్ట్రేషన్ అర్థం అవుతుంది. ఆయన దగ్గర తీసుకెళ్ళామంటే ఆయనకి ఎందుకండి నో ఐ డోంట్ డూ సచ్ థింగ్స్ అనాలి. ఒకవేళ ఇఫ్ యూఆర్ మిస్టర్ క్లీన్ అనుకున్నప్పుడు, అంత సీనియర్ పర్సన్, అంత పెద్ద మనుషుల దగ్గర పనిచేశాడు, వాళ్ళ పార్టీని తీసుకొచ్చి చూడండి, చాలా ఇంటెలిజెంట్గా బీజేపీ అని, కాంగ్రెస్ అని, వాళ్ళని వీళ్ళని తీసుకొస్తున్నాడు అన్నెసెసరీగా. నన్నే అన్నాడు ఆయన నీ స్టేచర్ ఏందని. ఇంకా ఆయన నన్ను రావడం ఏంటి? నన్ను తీసుకొచ్చి వీళ్ళు మాట్లాడడం ఏంటి? చెప్పండి సార్. అయితే ఇప్పుడు మీరు మీ అనుమానం ప్రకారం లహరి అన్న వ్యక్తి, ఐ డోంట్ నో. ఇప్పుడు ఆ అకౌంట్కి పంపించాం కదా సార్. ఇప్పుడు ఆయన డబ్బులే నేను అంత చిన్న పని అట్లా అంటున్నాడు కదా. నేను బీజేపీలో లేనంటే, బీజేపీలో ఉంటే ఇప్పిస్తావా? ఇట్లాంటి చిల్లర వేసాలు వేస్తారా? చెప్పండి సార్. ఈయన ఇంత ప్రమోట్ చేసి అక్కడ తీసుకెళ్ళి ప్రవీణ్ అక్కడికి వెళ్ళి చేయించడం అది తప్పు కదా. ఒకవేళ ఉన్నట్టయితే వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయడము? పెద్ద మినిస్టర్లు, సీఎం అన్నీ తీసుకొస్తున్నాడు అనేస్తారుగా. ఎవరండి ఆయన? అందుకు అవసరం ఏముంది? రైట్. వాళ్ళకి అసలు నేను పర్సనల్గా వచ్చాను. ఎవరు దిలీప్ గారి ఇంటికి ప్రవీణ్ తీసుకెళ్లారు. ప్రవీణ్ గారు తీసుకెళ్తే మాట్లాడాము. ఆయన అష్యూరెన్స్ ఇచ్చాడు, ఇది క్లియర్. రైట్.
ఆయన అన్న ఒకసారి- వాళ్ళ ఒకసారి ఇంట్లోనే అకౌంట్ నిజంగానే నెంబర్ దానికి ఇచ్చారు. సంబంధించి డిస్కస్ చేశారా అన్న విషయం పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. Then? అది ప్రజలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక ఆడియో నేను ప్లే చేస్తాను. ఆ ఆడియోలో దిలీప్ కుమార్ గారు డైరెక్ట్గా ఏదైతే ఆ నామినేటెడ్ పొజిషన్లకు సంబంధించిన మాటలు ఏవైతే మాట్లాడారో ఆడియో ఒకసారి ప్లే చేద్దాము. పీసీఆర్ ఒకసారి ఆడియో ప్లే చేయండి. ఆ ఆడియోలో ఏముందో ఒకసారి ప్రజలతో పాటు ఒకవేళ దిలీప్ కుమార్ గారు లైవ్ చూస్తుంటే తనకు కూడా ఒకసారి దీన్ని ఒకసారి మనం నోటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆడియో ప్లే చేయండి. సింపుల్ మన ఓన్లీ దీని వరకే కానీ ఇంతవరకే అది కొంచెం విచ్ లుక్స్ పవర్ఫుల్ స్టేట్ కూడా మాడాలా, సెంటర్ కూడా మాడాలి. నాకు ఆ పవర్ చూసుకోండి, మీరు చెప్పండి పవర్. ఓకే, ఇవి కానీ పనిచేస్తాం సార్, ఇది కానీ ఇద్దాము. నీకు ఒక జిల్లాది స్టేట్ మూడు మీ వాళ్ళు ఏమైనా కావాలంటే ఇది అయినా తీసుకో సార్, వేరే వాళ్ళకి వెళ్తుంది సార్, ఇది అయిన తర్వాత ఏది చేపిద్దాం. అట్లా ఉండదు సార్. డ్యూయల్ మనం సార్ చూపించింది 5, 6 ఉంది. నేను ఉన్నాడు కదా ఫ్రెండ్ 13 మెంబర్ అండి. ఒకప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ కార్డు 12 కార్డు 12 మెంబర్లు. హిమ్సెల్ఫ్ ఇది డైరెక్టర్ ఇన్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ తెలంగాణ హరీష్ దగ్గర. అందుకే హరీష్ అతను డైరెక్ట్ చేశాడు. అది కూడా ఫ్రీ హరీష్ ఎందుకంటే అందుకే హరీష్ పెట్టుకున్నాడు సార్, ఏమంటారు ఎఫ్ఎం రేడియో పెట్టిండు. బాగా నడుస్తుంది. అంత పెద్దగా ఇన్కమ్ ఏమి ఉండదు సార్, పేరు అంత అంత బ్రేక్. నేను కూడా అప్లై చేసిన ఎఫ్ఎంకి లాస్ట్ మినిట్ లో విరాసిన 10 years కింద అప్లై చేసిన. ఎవరు ఎయిట్ లేకుండా 20 years ఇప్పుడు వచ్చేది. ఓన్లీ జస్ట్ అట్లా నాకేంటంటే బ్యాక్ ఎండ్ లో ఈ షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ తీయాలనే ఉద్దేశంతో తప్ప. పైన ప్రతాప్ రెడ్డి వచ్చారా? సో 13 ఇచ్చిన అకౌంట్ కి 10 lakhs పంపమంటున్నారు. పని అయిన తర్వాత మోస్ట్లీ సార్ అంటున్నారు 2 weeks 3 weeks అంటున్నారు సార్. 4 weeks. నేనైతే 30 days అని చెప్పిన సార్. అంతే 4 weeks అన్నా తెచ్చుకుంటుంది. తర్వాత లోపల ఏంటంటే బెటర్ ఒక 1 week అటు ఇటు అయింది. ఏం చేస్తుంది. ఈ లోపల మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే విజిలెన్స్ తీసుకోమనండి. విజిలెన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ కావాలా ఇలా స్టేట్ అంటే వాళ్ళ ఇష్టం. స్టేట్ అయితే ఎఫ్సీఐ కూడా మంచిదే. ఎఫ్సీఐ కూడా ఇవన్నీ 35 లోపలికి అయితే 13. ఎఫ్సీఐ కూడా పవర్ఫుల్. స్టేట్ తీసుకోవడం బెటర్. జిల్లా ఇంకోటి మీకు ఎఫ్సీఐ కూడా పవర్ఫుల్. ఆల్ గోడౌన్స్, రైస్ మిల్లర్స్, ప్రతిదీ ఎఫ్సీఐ ఆఫీసులు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం వెరీ మీరు తీసుకున్న తర్వాత అది కూడా తీసుకోవచ్చు. సరే డన్. ఎవరు ఎందుకండి నేనైతే మీరు కాదు నీరైతే వెళ్ళినా మనమే ఉండాలి. ముందు కూడా మేము సార్ మాట అంటారు కదా ఎర్లీ టర్మ్స్ ఎంజాయ్ సార్ కూడా తెలుసా. దిలీప్ గారు విన్నారా ఆడియో? ఆ ఆడియో మీదో, ఆడియోలో ఉన్న వాయిస్ మీదో కాదో మీరు కన్ఫర్మ్ చేసిన అవసరమైతే మనకు కనిపిస్తుంది. అందులో చాలా క్లియర్గా మీరు చెప్తున్న మాట విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన కోసం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తీసుకోనండి అని చెప్పడంతో పాటు ఎఫ్సీఐకి సంబంధించిన ఏదైతే నామినేటెడ్ పోస్ట్ ఉందో దాంట్లో వస్తే రైస్ మిల్లర్లో అక్కడ ఎక్కువ ఇన్కమ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికి ఎవరు ఉన్నా సరే వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పడం అయితే చాలా క్లియర్గా ఆ వాయిస్లో వినిపిస్తుంది. అంతేకాకుండా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన ఒక వ్యక్తి పేరు, తర్వాత ఇంకొక వ్యక్తి పేరు చెప్పి తనకి కూడా నేనే ఇచ్చాను అన్న విషయం కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు. అది మీ వాయిస్ అవునో కాదో మీరే క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ వాయిస్ దాన్ని ఇప్పటికే ప్రజలు విన్నారు, మీరు కూడా విన్నారని నేను అనుకుంటున్నాను. సో విన్న తర్వాత అది ఎవరిది అన్నది మీరు చెప్పాలి. సో అక్కడ మీరు ఆ కన్వర్జేషన్లో కూడా చాలా క్లియర్గా శశిధర్ గారు చాలా క్లియర్గా అక్కడ కూడా మీరు చెప్పిన అకౌంట్కి 10 లక్షలు పంపించాలా అని మీరు ఒకటి మాట అడుగుతున్నారు. సో ఏంటది, దాని గురించి ఇంకొకసారి మాట్లాడండి. మీరు ఇప్పుడు నెంబర్ రాసిచ్చారండి వాళ్ళ ఇంట్లోనే, దిలీప్ గారి ఇంట్లోనే ప్రవీణ్ రాసిచ్చాడు. ఓకే, రాసిచ్చి అందులో దీనికి అమౌంట్ పంపించండి అని చెప్పాడు. 10 లక్షలు, మిగతాదంతా క్యాష్ తీసుకుంటా అని చెప్పాడు. ఓకే, బట్ అక్కడ ఏంటంటే ఈ మాటను నేను మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకుంది ఎక్కడంటే ఆయనతో, ఎవరు దిలీప్ గారితో. ఇప్పుడు పాయింట్ ఇక్కడ దిలీప్ గారు అనే పాయింట్లో లేని సార్. యాక్చువల్గా ఈ ప్రవీణ్ అతను మైండ్లో ఉన్నాడు, నాకు తీసుకెళ్ళాడు, ఆయన పెద్ద మనిషితో చెప్పించాడు అనే పాయింట్లో బయటకు వచ్చాను. రైట్, ఇదంతా ఈ సాఫీగా జరుగుతుంది. అడిగినప్పుడు ఇప్పుడు మొన్న ఎప్పుడైతే 3 months అన్నాడో అప్పటి నుంచి నాకు ఇది ఒక ట్రాప్ చేసినట్టుగా ఆయన అంటున్నాడు, నన్ను టెలిగ్రాఫ్ చట్టము ఏవో అంటున్నాడు.
ఇట్స్ ఓన్లీ నా ప్రొటెక్షన్ కొరకు అట్లా వేసుకుని తప్ప ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే ఓకే. నేను నా ప్రొటెక్షన్ కొరకే మాట్లాడితే ఐ మీన్ ఎట్లా ఉంటుందో అనే తప్ప, లేకపోతే వీళ్ళెవరు నాకు అసలు నాకు చాలా ఇంతకుముందు ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది. ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఏదో అన్పార్లమెంటరీగా మాట్లాడుతుండే, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుండే ఆయన హీ హాస్ గాట్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ అండి. ఆయన అట్లా లూజ్ కావద్దు కాన్ఫిడెన్స్. మీరు అడగలేదా అకౌంట్ నెంబర్ అంత లూజ్ అయి మాట్లాడితే ఎలా? నేను బికాజ్ మాట్లాడడం ఎంత సింపుల్ అండి, నేను కూడా మాట్లాడతాను అంతకంటే పెద్ద అంటాను. ఆయన స్టేచర్ ఏంటి, ఆయన ఉన్న పొజిషన్ ఏంటి, అలా టెంపర్ లూజ్ అయి మాట్లాడితే ఎలా చెప్పండి? ఎందుకు అనుకుంటున్నారు అంత టెంపర్? అంతే, బికాస్ ఆల్ ద వే హీ కేమ్ టు గొట్టం బిట్టం. ఎందుకు వస్తుందండి ఆయనకు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు కదా, అన్నప్పుడు ఎందుకు వస్తుంది? అన్నోన్ పర్సన్ మీద రావద్దు కదా. బికాస్ ఆ మనీ ఎందుకు ఆయన చెప్పాడు, ఆయనకు ఎందుకు చెప్పాడు, నన్ను ఎందుకు రమ్మని చెప్పాడు, ఏంటి ఆ లహరి అన్న అకౌంట్ ఎవరిది? ఐ డోంట్ నో. అందులో నుంచి వాళ్ళ నా అకౌంట్లో నుంచి ఇప్పుడు సపోజ్ ఎక్కడికి వెళ్ళి ఆయనే చెప్పమానండి, నేను చెప్తే బాగుండదు. నేను తెలుసుకున్నాను, బట్ ఇట్స్ నాట్ ఫేర్ ఎనఫ్. రైట్. అయితే ఇక్కడ అంటే దిలీప్ కుమార్ గారికి మిమ్మల్ని పరిచయం చేసింది ప్రవీణ్ కుమార్. అవునండి. సో ప్రవీణ్ తర్వాత దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారు? మీతో మాట్లాడేవాళ్ళ దిలీప్ కుమార్ గురించి మీతో మాట్లాడేవాళ్ళ? 2-3 సార్లు మాట్లాడాడు. వెళ్తున్నాను అన్నాడు, రేపు వెళ్ళు చెప్తున్నా అన్నాడు. నేను ఆయన చెప్పడం కాదని నన్నే ఫిజికల్గా నన్నే ప్రాక్టికల్గా తీసుకెళ్ళాడు కదా వాళ్ళ ఇంటికి. రైట్. ఇంక చెప్పడం ఏంటి సార్, నన్నే తీసుకెళ్ళాడు, ఫేస్ టు ఫేస్ ఇలా మాట్లాడాము. మీరు ఎలా అండ్ ఇంకొకటి పైన మాట్లాడిన తర్వాత మళ్ళీ అందరూ ఉంటే కిందికి తీసుకెళ్ళాడు, ఇండివిజువల్గా వద్దండి ఇలా అందరి మధ్యలో అని వాళ్ళకి వద్దని చెప్పేసి కిందికి తీసుకెళ్ళాడు, రాయించి ఇచ్చాడు. ఆయన ఆడియోలో కూడా కరెక్ట్ క్లియర్గా ఉంది, బాగా రిసీవ్ చేసుకున్నాడు. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అండి కింద. ఓకే. పైన ఒక 15 minutes, కింద ఒక హాఫ్ అన్ అవర్. మీరు ఎప్పుడు రికార్డ్ చేశారు ఇది? ఏ టైం కిందికి వచ్చిన తర్వాత? నేను వెళ్ళేటప్పటికి బయటకు వెళ్ళి వచ్చాక ఒక పిక్ తీసుకుందాం సార్ అని వచ్చాను బయటకు. మళ్ళీ ఓకే తీసుకోండి సార్ అదేముంది అన్నాడు. చాలా 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 మెచ్యూర్డ్గా అన్ని విషయాలు మాట్లాడు. నాకు అసలు ఆయన చెప్తుంటే ఇంకా మనము పెద్ద మనిషి అంత మాట్లాడినప్పుడు ఒక పిక్ తీసుకుంటాను సార్ అన్నా నేను. సో అన్నప్పుడు డెఫినెట్లీ అండి తీసుకున్నాం. ఈ బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రవీణ్ గారు చేయబట్టి ఇలా మాట్లాడము ఇలా చేయడము ఇవన్నీ నాకు ఆయనతో కాదండి, నాకు ప్రవీణ్తో ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ అండి. అండ్ ఇంకొకటి ఆయన అలా ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఇంత రియాక్ట్ అవుతున్నాను, అదర్వైజ్ నాకేం లేదు. ఆయన ఎట్లా అంటాడండి, ఆయన ఫ్రస్ట్రేషన్లో ఎట్లా అంటే అట్లా మాట్లాడితే సరిపోతుందా? ఉండొచ్చండి, ఆయనకు చాలా పెద్ద పెద్ద కనెక్షన్స్ ఉండొచ్చు. సో వాట్, మీరు అంత పెద్ద కనెక్ట్ అయ్యి ఉండి ఈయన తీసుకొచ్చి నాతో డబ్బులు ఇప్పించడం ఏంటి చెప్పండి? బికాజ్ అక్కడ దాని అర్థం ఏంటి చెప్పండి? అంత చిన్నదానికి అంటుండు 10 లక్షలు 4 లక్షలు 3 అంటున్నాడు కదా. అంటే 10 లక్షలు 20 లక్షలు అంటే ఆయనకు అట్లా ఊరికే అంటాం ఏంటి? ఇట్స్ నాట్, ఆయనకు పెద్ద మ్యాటర్ కాదు ఇట్లాంటివి చెప్పి ఏదో చేసి తీసుకోవడం, అది పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. ఓకే, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు. సో ఫైనల్గా అంటే మనము ఈ డిబేట్ని కంక్లూడ్ చేద్దాం. రేపు మళ్ళీ ప్రవీణ్ లైవ్లోకి వస్తానని తను ప్రామిస్ చేశారు కాబట్టి తనని రేపు లైవ్లో తీసుకుందాం. ఇప్పుడు మీరు మీ అనుమానాలు ఏంటి? ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో మీరు ఏం కోరుకుంటున్నారు? దిలీప్ గారి దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు దిలీప్ గారు ఏవైతే మాట్లాడుతున్నాడో అది చాలా తప్పు అని నాకు అర్థం కావాలి. ఇట్లాంటి ఎంటర్టైన్ చేయడం, ఇట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం ఆయన స్టేచర్కి సరి కాదు, కరెక్ట్ కాదు అది. రైట్. అండ్ ఇంకొకటి ఆయన ఇంత చీప్ లెవెల్లో దిగజారొద్దు. నా టు మై నాలెడ్జ్ అంటే నేను ఆయన ఒక అట్లాంటి వ్యక్తి కాదు అనే మైండ్లో ఉండేది, అదే ఉండాలి నాకు. రైట్. దిలీప్ గారు మీరు ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యారో నాకు నిజంగా అర్థం కాలేదు. నేను కూడా మీరు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, బట్ మీరు ఇలా టెంపర్ ఎందుకు లూజ్ అయ్యారంటే మేబీ దెర్ ఆర్ ఛాన్సెస్ మీకు సంబంధం లేని విషయంలో మిమ్మల్ని లాగుతున్నారన్న కోపంతో మీరు మాట్లాడారా, లేకపోతే అందులో మీరు పట్టుబడిపోయారన్న భయంతోనో ఫ్రస్ట్రేషన్తోనో మాట్లాడారు, నాకు అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ చాలా క్లియర్గా శశిధర్ కోరుకోని ఒకటే, నిజంగానే మీకు లహరికి ఎలాంటి సంబంధం లేకపోతే, ఆమె వ్యక్తి ఆ లహరి అనే వ్యక్తి మీకు తెలియకపోతే వెంటనే మీరు దాన్ని ఖండించండి అని ఒకటి కోరుకుంటున్నారు. రెండోది, తను 14వ తారీఖున మీకు లహరి అనే అకౌంట్కి 4,100,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ 14వ తారీఖు నుంచి నిన్నటి దాకా ఆ అకౌంట్ నుంచి మీ అకౌంట్కి ఏమైనా డబ్బులు వచ్చాయా లేదా అన్నది, మీరు ఏదైతే మీరు యాక్టివ్గా ఉండే అకౌంట్ ఏదో ఆ అకౌంట్ స్టేట్మెంట్తో సహా మీరు వస్తే ఇతను చెప్పింది తప్పు అని చెప్పి మేము ఇదే ముఖంగా నేను ఖచ్చితంగా ఆయనతో క్షమాపణలు చెప్పిస్తాను. అంతేకాకుండా మీ మీద చేసిన ఆరోపణలకి ఆయనని నేను కూడా ఇక్కడ నుంచి ప్రశ్నిస్తాను కంపల్సరీ. అయితే అంతకన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, మొదటిది ప్రవీణ్ కుమార్ రెడ్డితో మీకున్న సంబంధాలని తను మిస్యూజ్ చేసుకున్నారనే అనుమానం నుంచి కాదు, మీరు అక్కడ ఉన్నారు అనే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు శశిధర్ ఇప్పటికే బయటపెట్టారు కాబట్టి అది మీది కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటే, రెండోది లహరి అనే వ్యక్తికి మీకు సంబంధం లేదు, ఆ అకౌంట్ నుంచి మీకు ఎలాంటి అమౌంట్ రాలేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను
నేను కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఏదైనా సరే సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. బట్ అదే సందర్భంలో మీరు తప్పు చేయనప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిందే. మీరు అన్నట్టుగా నేను వన్ సైడెడ్ వర్షన్ ఎప్పుడు టెలికాస్ట్ చేయలేదు. నిన్న కూడా తిను వర్షన్ చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని లైవ్లోకి తీసుకున్నాను, ప్రవీణ్ కుమార్ని లైవ్లో తీసుకున్నాను. ప్రవీణ్ కుమార్ ఆన్ ఎయిర్ లైవ్లో తను కన్ఫెస్ చేశారు. దీనికి మొత్తం కారణభూతుడు కేవలం దిలీప్ కుమార్ మాత్రమే. దిలీప్ కుమార్ చెప్పినట్టుగానే నేను ఈ వ్యక్తిని తీసుకెళ్లాను, ఇలాంటి వ్యక్తుల్ని తీసుకెళ్తున్నాను, తద్వారా ఆయన డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు. నాకు ఆ లహరి అకౌంట్ నుంచి ₹1 డబ్బులు రాలేదు, లహరి అకౌంట్ నుంచి నాకు ఇది కూడా జరగలేదు. అంతేకాకుండా దిలీప్ కుమార్ చెప్పినందుకే నేను మనుషులు తీసుకెళ్లానే విధంగా ఆయన ఆన్ ఎయిర్ కన్ఫెస్ చేశారు. మీకు కావాలనుకుంటే ఆ వీడియోని మీరు ఇప్పటికే యూట్యూబ్లో ఉంది, ఆ వీడియోని మీరు చూడొచ్చు. ప్రవీణ్ కుమార్ చెప్పిన ప్రకారము, శశిధర్ చెప్పిన ప్రకారము మీలో ఎక్కడో తప్పు జరిగింది, మీ దగ్గరే ఆ తప్పు జరిగింది అన్నది కనిపిస్తోంది. దీన్ని నాతో పాటు ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీకు మళ్ళీసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపు మరొకసారి నేను ఇదే లైవ్ షో నేను కంటిన్యూ చేస్తాను. ప్రవీణ్ని రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాగే మిమ్మల్ని మరొకసారి రమ్మని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ వచ్చేటప్పుడు ఖచ్చితంగా 14వ తారీఖు నుంచి నిన్నటి దాకా మీ అకౌంట్ ఏదైతే యాక్టివ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉందో ఆ బ్యాంకులో ఒక్క అమౌంట్ కూడా లహరి అనే అకౌంట్ నుంచి మీ అకౌంట్కి రాలేదని ప్రూవ్ చేసేలాంటి డాక్యుమెంట్ మీరు తీసుకొని వచ్చారంటే ఖచ్చితంగా ఒకవేళ శశిధర్ తప్పు చేస్తే తనని కూడా నిందిస్తాము, తనని కూడా ఇక్కడ మేము ప్రశ్నిస్తాము. ఇది మా సైడ్ నుంచి ఇచ్చే గ్యారంటీ. మీరు అన్నట్టుగా నిజంగానే మీరు లీగల్ ఫైటల్కి వెళ్తారంటే వీఆర్ రెడీ ఫర్ ఇట్. మీరు ఆ లీగల్ సంబంధించిన దాన్ని నేను ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తున్నాము. అది అంతేకాకుండా ఫైనల్గా నేను చెప్తున్నాను మీకు, మీరు మంచివాళ్ళు, మీరు నిజంగానే ఉద్యమ నేతగానో లేకపోతే సమాజంలో మీకు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారన్న విషయంపైన మేము మీకు గౌరవిస్తూనే, మేము ఎక్కడే కానీ మా మొత్తం ఈ వార్తని మేము ప్రసారం చేసే క్రమంలో ఎక్కడే కానీ ఏ పార్టీని మేము ఇందులోకి తీసుకురాలేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పార్టీ పేర్లు కూడా మేము బయటపెట్టలేదు, దానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడలేదు. కేవలం ఇండివిజువల్స్గా మాత్రమే మేము దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా యాజ్ అన్ ఇండివిజువల్గా మీరు రండి. మీరు తప్పు చేయకపోతే, మీ వైపు ఏమీ తప్పు లేకపోతే ఖచ్చితంగా మీకు మేము అవకాశం ఇస్తాము. మీరు కరెక్ట్ అన్న దాన్ని మేము చెప్తాము, ఖచ్చితంగా దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ఎనీథింగ్ లాస్ట్ పాయింట్ మిస్? దట్స్ ఇట్ అండి. మేము ఐఎమ్ గోయింగ్ ఫర్ లీగల్ బ్యాటిల్ అండి. ఓకే, డెఫినెట్గా చేస్తాను. అండ్ ఇంకొకటి, ప్రవీణ్ గారు ఆ మాట్లాడడం చాలా తప్పు, అది మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ మాట్లాడడం దిలీప్ గారు ప్రవీణ్ గారిని అట్లా ఎంకరేజ్ చేయడము, ఇట్లాంటి వాటిలో ఆయన లేకుండా, ఆయన చెప్పకుండా ఇలా అంత ధైర్యంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అలా చేస్తారు సార్, అది రైట్. ఫైనల్గా వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత దిలీప్ కుమార్ మీద కనిపిస్తుంది. ఎందుకంటే ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించి పెద్దగా ఇక్కడ డిస్కషన్ లేదు. ఎందుకంటే తను కూడా వస్తారు ఖచ్చితంగా ఈ నేరంలో, తను కూడా భాగస్వామి కాబట్టి దాన్ని అది నేరం అయితే మాత్రం ఖచ్చితంగా అతను కూడా శిక్ష పడాలని మేము ఫైట్ చేస్తాము. సో ఇవాళ షో ఇప్పటితో నేను క్లోజ్ చేస్తున్నాను. బట్ రేపటి షోతో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ప్రవీణ్ కుమార్ని, దిలీప్ కుమార్ని మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ లహరి అనే అకౌంట్ ఎవరిది, ఆ లహరి అనే వ్యక్తి ఎవరు, ఆ అకౌంట్ నుంచి ఎవరెవరి అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయనే విషయాన్ని మీరుగా తీసుకొని వస్తే అది చాలా బాగుంటుంది. అట్లా మీరు మీరు కరెక్ట్ అనే విషయాన్ని మీరు ప్రజలకి ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్.